ప్రసాద్ బండి స్టార్ట్ అయింది. నువ్వు బండి తీసుకొని నేను ఆనందం తీసుకొస్తా. అలాగే ఎవడవాడు మనుషులు దక్కించేవాడు అన్నాడు. రాయుడు గారి బండి కదా ఇదా? చిచి, ఈ పులి పాండ్ అంటే పెద్దవాళ్ళకే భయం, పిల్లలకు కాదు. అయ్యా అయ్యా తమరు పంచి జారిపోయి అది చూసే పిల్ల భయపడింది. పంచ ఊడిపోతుంటే చూస్తూ ఏం చేస్తున్నారా? గుడ్లు పీకేస్తాను. లోపలికి వెళ్ళి ఒక్క సామాన్ కూడా వదలకుండా అన్ని బయటపడేయండి. ఉక్కు గిన్నె కూడా వదలడానికి లేదు. వెళ్ళండి. అయ్యా కాలు. ఎవరు మీరంతా? ఎవరు? పులిపండు నాకు వచ్చే టైం ఇవ్వకూడదా? నేను డబ్బుకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చాం, కావాల్సినంత టైం కూడా ఇచ్చాం. ఇప్పుడు మేమేం చేయలేం. కళ్ళప్పగించి చూస్తూ ఉండు. లేవయ్యా. ఏంట్రా నువ్వు అడుగున్నానా? ఎత్తి బయట పారాయండి రా. ఎత్తండి. ఏంట్రా డెడ్ బాడీలు కూడా బయటకు వస్తున్నాయి? అయ్యా పులిపండు గారు, ఆయన ఇంటికి వచ్చి చుట్టమండి. చుట్టాలైనా సరే, చుట్ట పీకలైనా సరే, ఇంట్లో ఏ ఒక్క వస్తువు ఉండడానికి లేదు. చెప్పాను కదా ఎన్నిసార్లు. రేయ్ ఆ చూడరా, నాన్న ఎత్తుకుపోతున్నా. రేయ్ రేయ్ వీళ్ళెవర్రా బాబు, కొత్తగా ఉన్నారు. లాభం లేదు, నేనే రంగంలో దిగాలి. ఏంట్రా ఓడినా? మా అబ్బా 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 నువ్వు కొట్టాలి, ఆడు తినాలి. మీ ముగ్గురు కలిసి నన్ను ఇలా చిత్త కొట్టడం ఏమన్నా భావ్యంగా ఉందా చెప్పండి. ఇక్కడ నా పాత్రలు తెలియకుండా మాట్లాడుతున్నాడు. పసి చేతులు ఎరగతీయకండిరా. పసి చేతులా? ఆగండి. నువ్వు ముందు నేను వెనక వస్తాను. ఏం సమస్య? పెడగిడేమన్నా దొక్కావా? ఇలాంటి శబ్దాలు చేసి వెళ్ళేటప్పుడు ఇలా లూజ్ మోషన్స్ లో వెళ్తేనే భయపడతారు. కుక్కలు ఎంట పట్టాయో పోరా రే. ఒక మొగడు స్టైల్ గా నడిచి వెళ్తుంటే మీరు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఈర్ష్య. చాలా సంతోషంగా ఉందండి. ఒక గింజ కూడా వృధా కాకుండా పొలంలో ఇంత పంట పండటం చూసి చాలా ఏళ్ళైంది. ఈ మట్టికి మీరంటే ప్రేమ అనుకుంటాను. మరి ఒక్క విషయం గుర్తుంచుకోండి, మట్టిలో వేసింది ఏది వృధా కాదు. అవునవును, మట్టి గురించి మా నాన్నకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. ఎందుకంటే తాగి పడిపోయేది ఆ మట్టి మీదేగా. నేను ఎంత తాగినా మట్టి మీదే పడుకున్నాను. మట్టి లోపలికి పోలేదు కదా, అది ఈ గోవిందుడు కంట్రోలింగ్. బాబు, వెళ్ళిన పని ఏమైంది? అంతా మనం అనుకున్నట్టే జరిగింది. ఈ శుభవార్త అన్నకి చెప్పాలి. ఎక్కడ ఆదర్శ ప్రేమికుడు? రోజు గొడ్డు గాయడానికి వెళ్తాడు కదా. అంత ఈజీ పనేం కాదు. గొప్ప గొప్ప గొడ్డు కాసే గొప్పలు అయ్యారు. నా చిన్నతనంలో గొడ్డు కాసేటప్పుడు నేను పాటలు కూడా రాశాను తెలుసా? ఏది 4 ముక్కలు చెప్పు చూద్దాం. వదులుతా. గడ్డి తిని పాలిచ్చు దేవుడి గొడ్డు, జున్ను వెన్నెలనిచ్చు అమ్మ మన గొడ్డు, పొలం దున్ను రైతన్న తోడు ఈ గొడ్డు, బండ పనులు చేసైన కాపాడు నోయ్ బడ్డు. ఇది నువ్వు రాసావు. ఏంటి నా మీద డౌటా? ఇప్పుడు కొత్తగా ఉండదా? యాక్టింగ్ లో చూస్తావా? దేవుడా దేవుడా తిరుమల దేవుడా, నోడుడా నోడుడా న్యాన్ పక్క దేకోడా. ఆ లాంగ్వేజెస్ లోపలికి తన్నుకు వస్తాయి. వారాయ్ నీ వారాయ్ లక 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 లక.
ఏంటి ఎత్తుకుతున్నావు? ఇక్కడ ఓ పెద్ద కర్ర ఉండాలి. కర్ర ఎందుకు? నడి నెత్తి మీద కొడితే ఓపెన్ అవుతుంది. దాన్ని ఎందుకు ఓపెన్ చేయటం? ఆలోచించే పాట చూడాలని ఆశగా ఉంది. అయ్యో ఆలోచన నా బొంద. ఇది గోవుల గోపాల చంద్రముఖి సినిమాలు చూసి నేను రాశా. నేను కాదు వాడు నేను కాదు ఎందుకు కాలంలో చెప్పలేదురా? ఏయ్, నువ్వెందుకు టైటానిక్ ని కాలువలో వదిలేవు? అది నాకు పడవ వదలాలనిపించింది వదిలేను. నాకు చెప్పును వదలాలనిపించింది వదిలేను. పరా నా ప్లేన్ అంతా జడగొట్టావు. ఏం చెడగొట్టాను? ఏ? ఏం లేదు. రా, పర్వాలేదు, చెప్పరా. నాన్నకు చెప్పలే, చెప్పు. నువ్వు చెప్పాలి. ఏంట్రా లవ్వా? లేదురా ప్రసాద్, ఇది ఆ మండపేట మల్లిక, ఒంటిమిట వసంత, కొత్తపేట కోమల, బెజవాడ మంగమ్మ, అదే బెజవాడ ఫాతిమా, వాళ్ళకి మళ్ళీ కాదురా. ఎరా, ఇంతమంది నిన్ను లవ్ చేశారా? లేదురా, నేనే వాళ్ళని లవ్ చేశాను. కానీ స్వర్ణ మాత్రం నిన్ను లవ్ చేస్తోంది. ఇద్దరం కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారా? నువ్వే నాతో మాట్లాడే ఏదో ఒకటి చెయ్యాలి. దిగులు పడకు సహోదరా, కరెక్ట్ టైం చూసి నాన్న చెవిలో ఈ టైం బాంబ్ ఫెయిల్ చేస్తాను. అయ్యో ఏంట్రా నవ్వు? మా ఊళ్ళో తిరణాలు జరుగుతుంది. టపాసులు అరుగు మీద పెట్టాడు. ఎవడో కుర్రోడు అవుట్ తీసుకొచ్చి దాని మీద పెట్టాడు. అది తెలియక మా నాన్న వచ్చి దాని మీద అయ్యో, తర్వాత ఏముంది, పైకి వెళ్ళిన మా నాన్న పైకే పోయాడు, తిరిగి రాలేదు. తెలివి తక్కువ తండ్రి చావు గురించి నవ్వుతో చెప్తావా? నవ్వు రాదా మరి? ఎవడైనా కింద చచ్చి పైకి వెళ్తాడు, మా నాన్న పైనుంచి పైకే పోయాడు. నవ్వు రాదా మరి? ప్రసాదు, మనం వెతికే పాత పెళ్లి కొడుకు అడుగు. ఆగాదు, నేను వెళ్ళండి బయటికి పంపిస్తాను, ఆ తర్వాత నువ్వు చూసుకో. గుణశేఖరా, పూలా ఏం చెట్టొచ్చావు? ఊరికే నిన్ను చూద్దామని. అలాగా కూర్చో, చేయొద్దు కానీ. 2 చేతులు వేయడానికి వాళ్ళు వచ్చారయ్యా. ఏంటి నువ్వు అనేది? రాయుడు గారు నిన్ను చూడటానికి వచ్చారు. ఏంటి రైడ్ గారా? ఆ, నన్ను చూడటానికి? త్వరగా వెళ్ళు, నీ బదులు నేను ఆడతాను. వెళ్ళు. వెళ్ళవయ్యా. ఏమాటరా? లోపల బయట లోపల బయట ఏంటి? ఈ లోపల రౌండ్ వేస్తాను. ఏంటి రాగొడేస్తున్నా? లోపల పోయి నీళ్ళు వేయండిరా. ఎస్క్యూస్ మీ, నా పేరు ప్రసాద్, హరిప్రసాద్. మిమ్మల్ని చూడడానికి వచ్చాను. ఏంటి విషయం? దీని మీద సంతకం చేయండి. ఎవరు మీరు? నేనెందుకు సంతకం పెట్టాలి? కట్టమంటే కట్టింది, తెంచమంటే తెంచింది మీరేగా. ఇప్పుడు అర్థమైందా? పెట్టండి. పెట్టనంటే? దీని మీద నువ్వు సంతకం పెట్టకపోతే నీ తలరాత మీద నేను సంతకం పెట్టాల్సి ఉంటుంది. మర్యాదగా పెట్టు. గుణసాగర్ అవుటే. ఆ మ్యాటర్ మాకు తెలుసులే, అక్కడ సౌండ్ ఆగిందిగా. వస్తానమ్మా. ఎరా, ఒక అమ్మాయి మెళ్ళ తాళి కట్టేసి తనకి నీకేం సంబంధం లేట్టుగా తిరుగుతున్నావు. ఏంటి నీ ఉద్దేశం? లేదు నాన్న, ఏదో ఊరికి వెళ్ళానంతే. ఏంట్రా ఊరికనే? అది పెళ్ళే కాదు, దాని మెళ్ళో తాళే కాదు, అది నేను కోపంలో కట్టిన తాడు అంటావు. ఈ మాట నువ్వు 100 సార్లు అన్నావు. ఇలా చూడు నాన్న. బాబు, ఇది జీవిత సమస్య, ఆలోచించి నిర్ణయం తీసుకో. నా క్లయింట్ ఉద్దేశం ఏంటంటే, ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకుంటేనే నా పెళ్లి జరుగుతుందని ఆవేశంతో, ఆరాటంతో, ఆక్రోశంతో అంటున్నాడు. అంతేనా? మీరు చెప్పిందే తను చెప్పింది. అదెవరో కోపంతో నే తాళి కట్టిన పెళ్ళాం. రేయ్, వీడు అమ్మాయిని పెళ్ళామని ఒప్పుకున్నాడు రా. ఈ మాట ముందే చెప్పాడవచ్చు కదా. పోయిందో, నువ్వు నన్ను మాట్లాడిస్తేనేగా వచ్చే దగ్గర నుంచి నువ్వే మాట్లాడుతున్నావు. అంత గట్టిగా వాటేసుకోకండి రా. ఆడ ఒప్పుకుంటే సరిపోద్దా? తండ్రిని ఒప్పుకోవద్దు. ఇదేంటి కొత్త ఫిట్టింగ్ లా ఉంది? ఫిట్టింగే. ఈ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే వీళ్ళిద్దరూ నా ఫిట్టింగ్ ఒప్పుకోవాలి. మళ్ళీ ఇదే ఫిట్టింగ్ ఏంటంటే అలవాటు ప్రకారం పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్య నేను పడుకోవాలి. ఈ ఫిట్టింగ్ పెట్టేవాడు పెళ్లి ఎందుకు చేసావు? చూడు, నీకు ఒంటరిగా పడుకోవడానికి భయంగా ఉంటే నా దగ్గరకు వచ్చి పడుకో. అంతేగాని వాళ్ళిద్దరి మధ్యలో పడుకునేందుకు భయపెడతావు? నీ పక్కన పడుకోవడం కంటే దోమలు కొడుతున్నా గొడ్ల పాకలు పడుకోవడం మంచిది. తమాషాకి